మనం ఒక గ్రామములో ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు అందరూ ఉంటారు. అందరితోటూ సమాధానంగా ఉండాలి, అందరితో కలిసే ఉండాలి. కానీ మనము ప్రత్యేకంగా ఉండాలి. తామర పువ్వు అంట మురికిలోనే ఉంటుంది. ఆ మురికేమో భయంకరమైన వాసన వచ్చేస్తుంది. కానీ తామర పువ్వు మాత్రం చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడతా ఉంటుంది. మురికి దాని మీద పడినా సరే దానికి అంటుకోకుండా తన్ను తాను అది కాపాడుకుంటుంది. జారిపోతుంది మురికి దాని మీద పడినా సరే. మురికిలో కూడా తామర పువ్వు మంచి సువాసన ఇస్తుంది. మనం ఈ లోకంలోనే ఉంటాం, ఈ మురికి లోకంలోనే మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనము ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కువగా నేటి దినాలలో మనం ఎక్కడ చూసినా సరే క్రైస్తవ్యములోనికి అన్యుల ఆచారాలు వచ్చేసాయి. దేవుణ్ణి ఎరగని ప్రజల యొక్క ఆచారాలు దేవుని సంఘాల్లోనికి వచ్చేసాయి, దేవుని ప్రజల్లోనికి వచ్చేసాయి. ప్రజలు లేక క్రైస్తవులు వాటితోనే స్నేహం చేస్తున్నారు. అన్యులతో కలిసిపోయారంటే ఏంటో తెలుసా? అన్యులు చేసే పనులన్నీ వీళ్ళ చేస్తున్నారు, క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఏదైనా గృహం కట్టుకోవాలన్నా లేక దేనికైనా సమయం నిర్ణయించాలన్నా అన్యులు ముహూర్తాలు చూసుకునేవారు. ఎవరు చూసేవారు ఆ పని? అన్యులు. దేవుని ఎరగని ప్రజలు ముహూర్తాలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు అన్యుల కంటే ఎక్కువగా క్రైస్తవులే తయారవుతున్నారు. ఎక్కడికి? ముహూర్తాల దగ్గరికి. ఏ పని చేయాలన్నా ముహూర్తం చూసుకుని పని ప్రారంభిస్తున్నారు. అదేంటమ్మా మీరు ఇలా చేస్తున్నారు, మీరు క్రైస్తవులు కదా అంటే అంతేనండి, ఏమో అలా అలా అంటారు తప్ప వాళ్ళకి మనము సమాధానం చెప్పలేము. ఎన్నో రకాలైనటువంటి అలవాటులు ఆచారాలు క్రైస్తవ్యంలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. క్రీస్తుని అంగీకరించిన ప్రజలు ప్రత్యేకంగా ఉండవలసింది పోయి అన్యులు ఆచరించే పద్ధతులు క్రైస్తవులు ఆచరిస్తూ ఉన్నారు. అన్యులతో లేక దేవుణ్ణి అన్యులంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మని ప్రజలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు. దేవునికి రెండు వర్గాలు, ఒకటి విశ్వాసులు, రెండవది అవిశ్వాసం. వాళ్ళు ఏ కులంలో ఉండండి, ఏ మతంలో ఉండనివ్వండి, దేవునికి రెండు వర్గాలు, విశ్వాసులు అవిశ్వాసం. దేవుని సంబంధులు, అపవాది సంబంధులు, వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. అంతే. ఎఫ్రాయిము ఇక్కడ అన్యజనులతో కలిసిపోయాడు. అందుకని అతని జీవితము, అతని బ్రతుకు ఎలా అయిపోయిందంటే ఎవరు తిప్పని అప్పము వలె అయిపోయింది. దేవుని వాక్యం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది, మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండవద్దు. ఎవరితో మనము జోడుగా ఉండకూడదంట? అవిశ్వాసులతో జోడుగా మనం ఉండకూడదంట. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి. హల్లెలూయా. అవిశ్వాసులతో జోడు కలపకూడదు మనం. వెలుగుకు చీకటికి ఏమి సంబంధం అని ఇక్కడ వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. మీరు వెలుగు సంబంధులైతే చీకటి సంబంధులతో మీకు ఎలా సహవాసం చేస్తున్నారు? మీరు దేవుని బిడ్డలైతే మీరు అపవాది సంబంధులతో ఎలా స్నేహం చేయగలుగుతున్నారు? ఎలా కుదురుతుంది? చీకటున్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట ఏదో ఒకటే ఉంటుంది. కానీ రెండూ ఒక చోట ఉండడం అనేది జరిగే పని కాదు. విశ్వాసులుగా ఉంటున్నటువంటి
అవిశ్వాసులతో ఎక్కువ సహవాసం చేయకూడదు. అవిశ్వాసులతో సహవాసం చేస్తే ఏంటంట అని అడగొచ్చు. చెయ్యొచ్చు, సహవాసం చేయొచ్చు. కానీ ఒక సామెత ఏంటో తెలుసా? మనం ఎవరితోనైనా ఒక 6 నెలలు సహవాసం చేశామనుకోండి, వారే వీరవుతారంట, వాళ్ళే వీళ్ళవుతారు. చాలామంది అంటారు, వివాహ సమయంలో ఒకవేళ తాను చేసుకునేటువంటి పురుషుడు ఇంకా దేవుని అంగీకరించలేదు అనుకోండి, వాళ్ళు అంటారు, నేను దేవుడిని నమ్ముకున్నాను కదండి, ప్రార్థన చేసి మార్చేసుకుంటానులేండి. ఏమంటారు వీళ్ళు? ప్రార్థన చేసుకుని మార్చేస్తానులేండి అని వివాహము కలుపుకుంటారు. కొన్ని నెలలు అయ్యేసరికి మనం ఏం చూస్తామో తెలుసా? వీరు వాళ్ళను మార్చడం కాదు, వాళ్ళు వీళ్ళను మార్చేస్తారు. పైనున్న వాళ్ళు కిందున్న వాళ్ళని పైకి లాగడము కష్టం, కానీ కిందున్న వాళ్ళు పైనున్న వాళ్ళని కిందికి లాగడము చాలా చాలా సులువు. మనం అనుకుంటాం అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేయొచ్చులే అని అనుకుంటా ఉంటాం, కానీ అది జరగదు. మనము విశ్వాసులతో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి, అవిశ్వాసులతో ఎక్కువ సహవాసం మనము చెయ్యకూడదు. ఒక దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికను కూడా ఏం చేస్తుంది? చెడిపేస్తుంది. దుష్టులతో సహవాసం చేసినప్పుడు, అవిశ్వాసులతో మనం సహవాసం చేసినప్పుడు మంచివారు కూడా చెడ్డవారుగా మారిపోయే అవకాశం ఉంది, కానీ వాళ్ళని మార్చడం చాలా కష్టం. ఒక 10 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారనుకోండి ఒక చోట, వాళ్ళ మధ్యకి ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, ఇతని ఆరోగ్యం ఆ 10 మందికి అంటుకుంటుందా? ఆ 10 మంది వ్యాధి ఇతనికి అంటుకుంటుందా? నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి, నేను వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నా ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇస్తానంటే కుదరదు. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళేసరికి ఆ జబ్బు ఇతనికి వస్తుంది. ఇప్పుడు 10 మంది టీబీ వ్యాధిగ్రస్తులు అవసరంలా, ఒక్క కరోనా పేషెంట్ వస్తే చాలు. ఆ కరోనా ఒక్క పేషెంట్ 100 మందికి అంటిస్తాడు. చెడుతనము విస్తరించడము ఈజీ, అవిశ్వాసము విస్తరించడం ఈజీ, కానీ విశ్వాసము ప్రబలడము చాలా చాలా కష్టం. గనుక విశ్వాసులమైన మనము జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు, అన్యులతో మనము కలిసిపోయే వారంగా ఉండకూడదు, అన్యుల పద్ధతులను మనం ఆచరించే వారంగా ఉండకూడదు. క్రైస్తవులు అని చెప్పుకుంటూనే చాలా మంది అన్యుల పద్ధతులను ఆచరిస్తూ ఉండడము చాలా చాలా విచారకరం. మనం ఉంటున్న ప్రదేశంలో, మనం ఉంటున్న ప్రాంతంలో దేవుని కొరకు మనము ప్రత్యేకంగా ఉండాలి. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా మనము ఉండాలి. మనమే అటువంటి పనులన్నీ చేస్తూ ఉంటుంటే అన్యజనులు ఎలాగా క్రీస్తు వైపు మారుతారు? అన్యజనులు ఎలాగా క్రీస్తుని అంగీకరిస్తారు? ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. అన్యులతో కలిసిపోతున్నామా? అన్యులు చేసే పద్ధతులు మనము పాటిస్తున్నామా? అన్య ఆచారాలు మనము ఆచరిస్తున్నామా? గలతీయులకు రాసిన పత్రిక చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి మనము చూసినట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునిపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. మునుపు అయితే మీరు నిజమునకు దేవుని కాని వాళ్ళని మీరు ఆరాధించారు, అటువంటి పద్ధతులన్నీ మీరు ఆచరించారు, కానీ ఇప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు కదా, మరి విడిచిపెట్టేసిన ఆ మూల పాఠముల తట్టుకు మరలా మీరు ఎందుకు వెళ్తున్నారు? ఈ దినములను మాసములను మీరు ఎందుకు ఆచరించుచున్నారు?
ఇలా మీరు ఆచరించడం వలన నేను మీ విషయమై పడిన కష్టమంతా వ్యర్థమైపోతుందేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది అనేమీ లేదు. దేవుడు ప్రతి రోజును కూడా మంచిదిగానే చేశాడు. చెడ్డ రోజులు ఏమీ చేయలేదు దేవుడు. మనము సృష్టి ఆరంభంలో చూసినప్పుడు ఆయన మొదటి రోజు అంతా చేసిన తర్వాత అది మంచిదని దేవుడు ఎంచాడు. రెండవ రోజు చేసిన తర్వాత అది మంచిది, మూడవ రోజు మంచిది, ప్రతి రోజుకి మంచిది అన్నారు. కానీ ఈరోజు చెడ్డ రోజు అని ఎక్కడా కూడా దేవుడు చెప్పలేదు. మనుషులు కల్పిస్తున్నారు, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు అమావాస్య, ఈరోజు అది, ఈరోజు ఇది, ఈరోజు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని మనుషులమైన మనము కల్పించుకున్న పద్ధతులు తప్ప దేవుడు అన్నీ కూడా మంచిగానే చేశాడు. దేవుని ఎరగని వారైతే అవన్నీ ఆచరిస్తారు, అవన్నీ పట్టించుకుంటారు. కానీ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నాం మనము, ఎందుకు మనం అవన్నీ పట్టించుకోవాలి? మనం ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే అన్నిటిలో విజయము చూస్తాం. ఆమేన్. మనకు అనుకూలమైన సమయం, మనకు అనువుగా ఉండే సమయం మనం చూసుకుని అప్పుడే ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే దేనిలోనైనా సరే మన విజయము చూస్తాం. అంతేగాని ఈరోజు మంచి రోజు అని చూసుకుని ఈరోజు చెడ్డ రోజు అని చూసుకుని మనము ముందుకు వేయకూడదు. ఇవన్నీ కూడా అన్యులు చేసే పనులు. ఎందుకు దేవుడు ఎఫ్రాయిముకు నడక నేర్పించాలనుకున్నాడో తెలుసా? ఎఫ్రాయిము అన్యజనులతో కలిసి నడుస్తున్నాడు, అన్యజనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నాడు, అన్యులు ఆచరించినట్లుగా అన్ని ఆచరిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు వచ్చి ఎఫ్రాయిము చేయి పట్టుకుని నువ్వు నడుచుచున్న మార్గము సరైనది కాదు, రా నీకు నేను నడక నేర్పిస్తానని చేయి పట్టుకుని ఆయన నడిపిస్తున్నాడు. సమయమందు కూడా మనము ఎలా నడుస్తున్నాం? అన్ని ఆచారాలను ఆచరిస్తూ నడుస్తున్నామా? అన్యులతో కలిసి అవిశ్వాసులతో సహవాసము చేస్తూ మనం ఉంటున్నామా? నువ్వు నడిచే తీరు దేవునికి ఇష్టంగా ఉందా లేదా పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు నడిచే తీరు సరిగ్గా లేకపోతే దేవుడు వచ్చి నీ చేయి పట్టుకుని నీకు నడక నేర్పించాలని ఇష్టపడుతున్నాడు. రెండవదిగా ఎఫ్రాయిం ఏ స్థితిలో ఉన్నాడో చూద్దాం. చూడండి 5వ అధ్యాయము 13వ వచనం. హోషియా గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. తాని రోగి అవుట ఎఫ్రాయిము చూసెను, తనకు పుండు కలుగుట యూదా చూసెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఎలయనగా ఎఫ్రాయిములకు సింహపు వంటి వాడుగాను, యోధా వారికి కొదమ సింహము వంటి వాడుగాను నేనుందును. హల్లెలూయా. ఎఫ్రాయిము కంట ఏమొచ్చింది? రోగము వచ్చిందంట, పుండు అతనికి బయలుదేరిందంట. ఈ ఎఫ్రాయిముకి రోగం వచ్చినప్పుడు, బాధకరమైన పుండు అతని శరీరాన్ని వచ్చినప్పుడు ఎఫ్రాయిము ఎవరి యొద్దకు వెళ్ళాడంట? అష్షూరీయుల యొద్దకు వెళ్ళాడంట. రాజైన యారేబును పిలుచుకున్నాడంట. అష్షూరీయులు ఎవరు? అన్యులు, దేవుని ఎరగని రాజు అతడు. అష్షూరీయులు వారి దగ్గరికి వెళ్ళి ఇతడు సహాయం అడుగుతున్నాడు. ఇతడు ఎఫ్రాయిము జీవము కలిగిన దేవుని ఆరాధించుచున్న బిడ్డ. ఇతడుకు బలహీనత రాగానే, ఇతనికి సమస్య రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం మానేసి అష్షూరీయుల యొద్దకు వెళ్ళాడంట. వాళ్ళని సహాయం కోరుతున్నాడంట. దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కానీ అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయలేడు అని దేవుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి బలహీనతలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామా? దేవుని ఆశ్రయిస్తున్నామా? మనం దేవుని సహాయాన్ని మనం కోరుకుంటున్నామా? బలహీనత రాగానే మనం చేసే పని ఏంటో తెలుసా? కొంతమంది ఇంకా విడ్డూరంగా, వాళ్ళ సంఘ పాస్టర్ గారికే కాదు, టీవీలో వచ్చి నంబర్లన్నీ నోట్ చేసుకుంటారు.
ఇంకా లైన్గా వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు. వీళ్ళ మాత్రము ప్రార్థన చేయరు. అందరినీ మాకు ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి, మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని అందరినీ కోరతారు. వీళ్ళు మాత్రము చచ్చినా మోకరించరు. నీకు సమస్య వచ్చినప్పుడు నీవు వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీకు నీవుగా మొరపెట్టాలి. ముందుగా నీకు నీవుగా దేవునికి ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసి ఆ తర్వాత సేవకులకి ఫోన్ చేయాలి. సేవకుల ద్వారానే మనకి కార్యం జరుగుతుంది. కానీ ముందుగానే మనము దేవునికి మొర పెట్టుకోవాలి. రోగము వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు అందరికంటే ముందుగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. మరొక రాజు కూడా బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తాడు. అహజ్యా అనేటువంటి రాజు, 2వ రాజుల గ్రంథంలో. అతడు మేడ మీద నుంచి పడిపోయాడు. పడిపోతే బలహీనమై మంచం పట్టాడు. మంచం పట్టినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? అతని సేవకులను పిలిచి బయల్జేబుల్ వద్దకు పోయి నేను బాగుపడతానో లేదో విచారించి తెలుసుకుని రండని కొంతమందిని పంపించాడంట. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు ఎదురుపడతాడు. ఏలియా ప్రవక్తలో నుంచి వారితో మాట్లాడుతుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఇదిగో అహజ్యా బలహీనమై రోగగ్రస్తుడై మంచాన పట్టాడు, అతడు బాగుపడతాడో లేదో విచారించి తెలుసుకుని రమ్మని మరి బయల్జేబులు వద్దకు మమ్మల్ని పంపిస్తున్నాడు, మేము వెళ్తున్నామంటే ఆ ప్రవక్త అంటారు, ఇశ్రాయేలీలలో దేవుడు అనేవాడు లేడనుకుని మీరు బయల్జేబులు వద్దకు వెళుతున్నారా అని ప్రశ్నిస్తాడు. ఇశ్రాయేలీలలో దేవుడు లేడనుకుంటున్నారా మీరు? ఎందుకు బయల్జేబులు వద్ద విచారణ చేయడానికి వెళుతున్నారు? అతడు రోగమై మంచాన పట్టాడు కదా, ఆ మంచం మేంచి తిరిగి లేవడని చెప్పు అన్నాడు ప్రవక్త. అతని మరణమవుతున్నాడని చెప్పు అని చెప్పాడు. మనము చాలాసార్లు విచారణ చేయడానికి జీవము కలిగిన దేవుని యొద్దకు రావడం మానేసి ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటాం. బాగుపడతానో లేదో చూసి కొంచెం నా చెయ్యి చూసి చెప్పండి అంటారు కొంతమంది. నా భవిష్యత్ ఏంటో చెయ్యి చూసి చెప్పండి అని చేతులు ఇస్తూ ఉంటారు కొంతమంది. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మనం ఏమై ఉన్నామో అది దేవుని చిత్తమై ఉన్నది. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప ఉన్నది. మన భవిష్యత్ అంతా ఎరిగినవాడు ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం మానేసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సలహాలు సూచనలు అడుగుతాం. భవిష్యత్తులో నాకు ఏం జరగబోతుందో చెప్పండి అని అడుగుతాం. వాళ్ళు అదే అదునుగా చూసుకుని ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఈ ఉంగరంలో మహత్యం ఉంది, నీవు గనక దీన్ని పట్టుకుంటే నీ జీవితమే మారిపోతుంది అంటారు. వెంటనే అది ఎన్ని రూపాయలైనా సరే వెంటనే దాన్ని తెచ్చి మన వేలికి తగిలించుకుంటాం. చేసేవారు లేరు అటువంటి వారు? నేటికి కూడా అనేకులు ఉన్నారు. జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా ఇతర అనేకమైన వాటిని ఆశ్రయించి లాభం పొందాలనుకుంటున్నారు, మంచి భవిష్యత్తును పొందాలనుకుంటున్నారు. అవన్నీ కూడా వ్యర్థమని రోజు వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని అభివృద్ధి పరిచేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని దీవించేవాడు జీవము కలిగిన దేవుడు. మనం బలహీనంగా ఉంటే మనల్ని స్వస్థపరిచేవాడు ఆయన. మనము సమస్యల్లో ఉంటే మనల్ని విడిపించగలిగిన వాడు ఆయనే. ఆయనను తప్ప ఎందరిని ఆశ్రయించినా మనకి లాభము ఉండదు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఎఫ్రాయిముతో, నువ్వు అష్షూరీయుల వద్దకు వెళ్ళావు కానీ అతడు నిన్ను స్వస్థపరచలేడు, నీ పుండు బాగు చెయ్యలేడు. ఎఫ్రాయిము నడక అలాగుంది. రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరానికి రావడానికి బదులుగా అన్యుల యొద్దకు వెళ్ళి సలహాలు సూచనలు అడుగుతున్నాడు. అందుకని అతని నడక సరిగ్గా లేదు కనుక అతనికి నడక నేర్పించడానికి దేవుడు వచ్చాడు. మూడవదిగా మనము చూస్తే చూడండి, హోషియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు,
ఐగుప్తునకు తైలము పంపించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఎఫ్రాయిం ఏం చేస్తానంట? గాలిని మేస్తున్నాడు. గాలిని ఎవరైనా తింటారా? గాలిని ఎవరైనా తింటారా? గడ్డిని తిన్న వాళ్ళని చూసాం మనం బైబిల్లో. ఎవరు తిన్నారు గడ్డి? ఏ రాజుగారు తిన్నారు గడ్డి? నెబుకద్నెజరు అనేటువంటి బబులోను మహారాజు గడ్డి తిన్నాడు. ఎందుకో తెలుసా? అతడు ఒక మహారాజు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించుచున్న ఒక చక్రవర్తి. దేవుడు అతనికి ఆ సింహాసనం ఇచ్చాడు, కానీ అతడు గర్వించాడంట. నేను కాబట్టి కదా రాజునయ్యాను, నేను కాబట్టి కదా ఈ పట్టణాన్ని ఇంతగా అభివృద్ధి పరిచాను అని తనలో తానే గర్విస్తున్నప్పుడంట దేవుడు చూసి అన్నాడు, నీకు నీ వలన ఇది కలుగు చేసుకున్నాను అనుకున్నావా? నేను ఈ భాగ్యం నీకు కలుగు చేశాను. అది నువ్వు తెలుసుకునే అంతవరకు కూడా పశువు వలె గడ్డి మేస్తావని దేవుడు అతనికి చెప్పాడు. ఒక 6 మాసముల వరకు, 6 సంవత్సరముల వరకు కూడా మరి నెబుకద్నెజరు ఎక్కడున్నాడో తెలుసా? అరణ్యములో ఉన్నాడు. ఈ వెంట్రుకలు పక్షి ఏకల వలె అయిపోయినాయి, ఈ గోళ్ళు పక్షి గోళ్ళు వలె అయిపోయినాయి, చర్మము కూడా పక్షి చర్మం ఒకలాగా అయిపోయింది. పశువులాగా గడ్డి మేసాడంట. గడ్డి అన్నా మేయొచ్చేమో కానీ గాలి ఎలా తింటున్నారు? గాలి తీసుకుంటే, గాలి తింటే ఆకలి తీరుతుందా అంటే తీరదు. రోజంతా గాలి పీల్చుకుంటాం మనం. గాలి పీల్చుకోకుండా ఒక్క నిమిషం కూడా మనం ఉండలేం. మరి గాలి పీల్చుకుంటున్నాం కదా అని ఆకలి లేకుండా ఉంటుందా? గాలి మన ఆకలిని తీర్చదు. అలాగే ఇతడు ఆకలి తీరనటువంటి దానిని మేయుచున్నాడు. అలా గాలిని మేయుచు ఏం చేస్తున్నాడంట? మానక దిలమెల్లా అబద్ధం ఆడుచు బలాత్కారం చేస్తున్నాడు. అశూరియులతో సంధి చేసుకున్నాడంట, అశూరియులతో స్నేహం కుదుర్చుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అశూరియులతో స్నేహం చేయటమే కాదు, ఇతను ఏం చేశాడో తెలుసా? అశూరియులతో స్నేహం చేసి ఇతని గుట్టంతా పట్టుకుని వెళ్ళి అశూరియులకి చెప్పేశాడు. నిజంగా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్కి తెలియని రహస్యం అంటూ ఏది ఉండదు. సహజంగా అన్ని తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారు. స్నేహంలో అంత గొప్ప విలువ ఉంది. మనము నిజంగా నమ్మిన స్నేహితులకు మనం అన్ని మనసు విప్పి చెప్పుకుంటా ఉంటాం. ఈ ఎఫ్రాయిము కూడా అష్షూరు రాజుని అలాగే నమ్మాడు, స్నేహం చేశాడు. ఇతని రాజ్య రహస్యాలన్నీ కూడా ఆ రాజుకి చెప్పాడు. కానీ అతడు కపట మనస్సు కలిగిన వాడనమాట. ఇతను చెప్పిందంతా విని అవకాశము చూసుకుని యుద్ధానికి వచ్చి ఈ రాజ్యాన్ని జయించి వీళ్ళందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అష్షూరియుల చెరలో కూడా ఇశ్రాయేలీలు చాలా సంవత్సరాలు ఉన్నారు. ఐగుప్తు చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు, అష్షూరియుల చెరలో ఉన్నారు, బబులోను దేశపు చెరలో ఉన్నారు. 3 రకాలైన చెరలు ఇశ్రాయేలీలు అనుభవించారు. ఈ అష్షూరియుల చెరలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఈ ఎఫ్రాయిము అష్షూరు రాజుతో స్నేహం చేసి ఇతని రహస్యాలన్నీ బయటికి చెప్పేయడం వలన అతడు అవకాశం చూసుకుని వీళ్ళను జయించి తన రాజ్యానికి బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. స్నేహము చెయ్యాలి కానీ మనము కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుకోవడమే మంచిది. కొంతమంది స్నేహితులు కదా అని చెప్పి రహస్యాలన్నీ చెప్తారు, స్నేహితుడే కదా అని కుటుంబ విషయాలన్నీ చెప్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అవే అవకాశంగా తీసుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మన గురించి చెడ్డగా ఇతరులకు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా చాలా విలువైనది. స్త్రీ, దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది. మూర్ఖురాలంట తన చేతులతో తానే తన ఇల్లు ఇల్లు అంటే ఏంటో తెలుసా? కుటుంబం. జ్ఞానము కలిగిన స్త్రీ అయితే తన కుటుంబాన్ని చక్కగా భద్రపరుచుకుంటుంది, కాపాడుకుంటుంది, కట్టుకుంటుంది. కానీ జ్ఞానము లేని స్త్రీ తన ఇల్లు తానే చేతులతో ఓడబెరికేసుకుంటుందంట. ఎలాగో తెలుసా? కొంతమంది స్త్రీలు ఉంటారు, ఇంట్లో ఉన్న రహస్యాలన్నీ కూడా పట్టుకుని వెళ్ళి పక్కింటికి చెప్తా ఉంటారు. ఒకవేళ భర్త సరిగ్గా లేడనుకోండి,
భర్తకు సంబంధించిన విషయాలన్నీ పట్టుకుని వెళ్ళి పొరుగింటి వారికి చెప్తారు. అలా చెప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ భర్త లేక నీ భార్య గురించి నువ్వు చెప్తున్నావు అనుకో, నీ భార్య ఎదుటివారి దృష్టిలో చాలా చులకనగా చేయబడుతుంది. వాళ్ళు చులకనగా చేయబడినప్పుడు నీవు కూడా వాళ్ళ దృష్టిలో చులకనగానే కనబడతావు. అస్తమానం మా ఆయన ఇలాగా అని అందరికీ చెప్పావనుకో, ఏమవుతుంది? నిన్ను కూడా సమాజం గౌరవించదు. వాళ్ళ ఆయన ఎలాంటి వాడు అని చెప్పి నిన్ను కూడా చులకనగానే చూస్తుంది సమాజం. మన కుటుంబ రహస్యాలు బయటికి మనము చెప్పకూడదు. కుటుంబం అంటే కుటుంబంలోనే ఉండాలి. కొన్ని విషయాలు నీ కుటుంబాన్ని నీవే పాడు చేసుకునే విధంగా ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుని మన మీద దాడి చేస్తూ ఉంటారు. కనుక కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టుకోవడము స్త్రీకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఈ యొక్క ఎఫ్రాయిము అష్షూరు రాజుతో స్నేహం చేసి రహస్యాలన్నీ చెప్పడం వలన ఆ రాజుకే బానిస అయిపోవలసి వచ్చింది. అష్షూరీయుల చెరలో అనేక సంవత్సరాలు ఉండవలసిన పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. ఎఫ్రాయిముకు నడక నేర్పించాడు దేవుడు. ఎందుకు? ఎఫ్రాయిము యొక్క నడక సరిగ్గా లేదు. ఎలా నడుచుకుంటున్నాడంటే ఎఫ్రాయిము అన్యజనులతో సహవాసం చేస్తున్నాడు. రెండవదిగా ఎఫ్రాయిము ఎలా నడుచుకున్నాడంటే రోగం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడానికి బదులుగా వేరొకరి దగ్గరికి అతడు వెళ్తా ఉన్నాడు. మూడవదిగా ఎఫ్రాయిము ఎలా నడుచుకుంటున్నాడంటే అష్షూరీయులతో స్నేహం ఏర్పరచుకుని తన రహస్యాలన్నీ వాళ్ళకి చెప్పేస్తా ఉన్నాడు. ఇలా నడుచుకుని ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. గనుక దేవుడిక ఊరుకోలేక వచ్చి ఏం చేశాడు? ఎఫ్రాయిము చెయ్యి పట్టుకుని రా, నీకు నడక నేర్పిస్తాను అని చెయ్యి పట్టుకుని నడిపించటం మొదలుపెట్టాడు.